వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. అమెరికాలో అక్రమ వలసదారుల బహిష్కరణ అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి చూస్తే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దేశ చరిత్రలోని అతిపెద్ద మాస్ డిపోర్టేషన్ అంటే సామూహిక బహిష్కరణ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. నేర చరిత్ర ఉన్నవారు, వీసా గడువు ముగిసిన వారు మరియు అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన లక్షలాది మందిని వెనక్కు పంపడమే లక్ష్యంగా ఈ చర్యలు అయితే చేపట్టారు. ఈ బహిష్కరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితిని అయితే ప్రకటించాడు. అంటే నేషనల్ ఎమర్జెన్సీని అయితే ఆయన ప్రకటించడం జరిగింది. అయితే దీనివల్ల సైన్యాన్ని కూడా ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయాల వల్ల లక్షలాది మంది భారతీయులతో సహా వివిధ దేశాల వలసదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ సరైన పత్రాలు లేని సుమారు 1 కోటి మంది పైన ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. 1960 తర్వాత అంటే దాదాపుగా చూసుకుంటే 65 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా గత 6 నెలల్లో 15 లక్షల మంది అమెరికా వలసదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అమెరికాకి రాకుండా వాళ్ళైతే ఆగిపోవడం జరిగింది. అయితే ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఈ విధంగా. అంటే 65 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. అంటే ఒక 6 నెలల్లోనే 15 లక్షల మంది అమెరికాకి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యారంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రజల్లో అమెరికా వెళ్ళాలంటే ఎంత భయం నెలకొన్నది. దీనికి సంబంధించి చూస్తే అమెరికాలోకి వచ్చే వలసదారులు తగ్గిపోవడం వల్ల శ్రామిక శక్తి 7.5 లక్షల మంది కార్మికులను కోల్పోతుందని ఫ్యూ రీసెర్చ్ సెంటర్ సీనియర్ డెమోగ్రాఫర్ జెఫ్రీ పసెల్ అయితే తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అమెరికాలో పనిచేసే వయసు గల జనాభా ఎవరైతే ఉంటారో వాళ్ళు పెరగడం లేదని, అలాంటప్పుడు అమెరికాలో శ్రామిక శక్తి పెరగాలి అంటే ఇతర దేశాల నుంచి వలసదారులు రావాల్సిందేనని ఆయన అయితే వెల్లడించడం జరిగింది. శ్రామిక శక్తి పెరగకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థకు కష్టతరమేనని తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఈ సమయంలోనే కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు వలసదారుల సంఖ్యను అయితే పెంచుకుంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే డెసిషన్ ఈయన తీసుకునే ప్రతి డెసిషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రకాలైన ఆందోళన అయితే కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ ట్రంప్ తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో ఈయన తీసుకున్న ప్రతి డిసిషన్ వల్ల ఏదో ఒక రకంగా అయితే ప్రపంచ దేశాలు అయితే ఖచ్చితంగా అయితే ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈయన తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఇక్కడ ఏదైతే నేర చరిత్ర నిజంగా వాళ్ళకి నేర చరిత్ర ఉంది, వాళ్ళు నిజంగా ఇల్లీగల్గా వచ్చారంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది ఎవరైనా కానీ అంగీకరిస్తారు. కానీ ఇక్కడ తీసుకునే డిసిషన్ల వల్ల ఏంటంటే ఈయన నార్మల్గా ఎవరైతే ఇమిగ్రేషన్ రూల్స్ ఫాలో అయ్యి వస్తూ ఉంటారో వాళ్ళని కూడా ఈయన పంపించే ప్రయత్నం అయితే చేస్తాడు. ఈ తరుణంలో అంటే ఏదైతే వీళ్ళు ఇల్లీగల్గా ఎంటర్ అయ్యని చెప్తున్నాడో ఇదే తరుణంలో లీగల్గా ఎవరైతే ఎంటర్ అయ్యి ఉంటారో అక్కడ ఆ దేశాలు ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళపైన కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని లూప్ హోల్స్ ఉపయోగించుకొని వాళ్ళైతే అక్కడ వాళ్ళు ఏదైతే వీసా కూడా ముగిసిపోతుందో ముగిసిపోయిన తర్వాత కూడా వాళ్ళైతే రెన్యువల్ చేయించుకోవడానికి అయితే వాళ్ళు చూస్తూ ఉంటారు కొంతమంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈయన ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల నిజంగా వాళ్ళు లీగల్గా అక్కడికి వచ్చిన తర్వాత చిన్న లూప్ హోల్స్ ఉపయోగించుకునే అవకాశం కూడా ఉండకుండా పోతుంది. ఎందుకంటే రూల్స్ స్ట్రిక్ట్ అయినప్పుడు అక్కడ అధికారులు కూడా స్ట్రిక్ట్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఎవరైతే చిన్న సమస్యలు ఉన్నాయో చిన్న సమస్యల వల్ల అంటే నిజానికి వాళ్ళు నేర చరిత్ర ఏమి ఉండదు, మంచిగానే ఇమిగ్రేషన్ రూల్స్ ఫాలో అయ్యేళ్తారు. కాకపోతే ఈ డిసిషన్ వల్ల అక్కడ చిన్న రూప్ హోల్స్ ఉపయోగించుకోకుండా అక్కడ వాళ్ళైతే వెనక పంపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే అక్కడ ఎవరైతే వెళ్ళారో అక్కడ జాబ్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అయితే ఈయన ప్రధానంగా ఇవన్నీ చెప్తా ఉంటాడు. కానీ ట్రంప్ వాస్తవానికి చూసుకుంటే కూడా ఇమిగ్రేషన్ రూల్స్ అన్ని ఫాలో అయ్యి H1B వీసాలు ఏవైతే ఉంటాయో ఉద్యోగాలకు సంబంధించిన వీసాలు, ఆ వీసాలకు సంబంధించి వెళ్ళిన వాళ్ళని కూడా అక్కడ ఎవరైతే అమెరికన్ లోకల్స్ ఉంటారో అమెరికన్ లోకల్స్ అందరూ కూడా వాళ్ళకి జాబులు రావట్లేదు, ఇక్కడ వేరే దేశాల నుంచి H1B వీసా మీద వచ్చే వాళ్ళకి జాబులన్నీ పోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ట్రంప్ అయితే వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టాలి, లోకల్స్కే జాబ్లు ఇవ్వాలని అయితే చెప్పడం కూడా జరిగింది ఇంతకుముందు. అయితే ఇదంతా చూసుకుంటే కూడా ఇక్కడ ఎందుకు ఈ డిసిషన్స్ అన్ని తీసుకుంటుందంటే అక్కడ ఈయనకి అక్కడ అమెరికా భావం అనేది చాలా ఎక్కువ. కానీ ఈ భావం అనేది ఉండాలి, ప్రతి దేశ ప్రెసిడెంట్కి వాళ్ళ దేశం మీద ప్రేమ అయితే ఉండాలి. కానీ ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల ఈ విధంగా బయట నుంచి వచ్చే స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు ఇంజనీరింగ్లో కానీ ఏదైతే మెడికల్లో కానీ ఇలాంటి కొన్ని నైపుణ్యాలు ఏవైతే కలిగి ఉంటారో వాళ్ళని అక్కడ అమెరికాకి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు హైర్ చేసుకుని వాళ్ళని తీసుకుని వస్తారు. కాబట్టి H1B వీసాల మీద వాళ్ళకి జాబులు ఇవ్వద్దని అక్కడ కంపెనీలు అయితే ఇక్కడ ట్రంప్ హెచ్చరించడం జరుగుతుంది. ఇలా హెచ్చరించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఏదైతే వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీకి సంబంధించిన వాడుకోవడానికి ఇక్కడ స్కిల్డ్ లేబర్స్ ఎవరైతే ఉంటారో అంటే తక్కువ ధరలో ఎవరైతే వస్తారో నైపుణ్యం కలిగిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రావటం అనేది అయితే ఆగిపోతుంది. అంటే ఇక్కడ మన ఉదాహరణ చూసుకుంటే మన ఇండియాలో చాలా మంది స్కిల్డ్ వర్కర్స్ అయితే అక్కడ అమెరికా కంపెనీలు అయితే హైర్ చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈయన ఇలాంటి డిసిషన్ తీసుకొని అమెరికాలో కంపెనీస్ని భయపెట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ రేట్లో హైర్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అక్కడ ఉన్న లోకల్స్కి ఎక్కువ పేమెంట్ చేయాలి. అంటే ఒక 100 రూపాయలు ఇచ్చి ఇక్కడ నుంచి ఒక స్కిల్డ్ వర్కర్ ఎవరైతే ఉంటారో ఒక ఇంజనీరింగ్ సంబంధించిన వ్యక్తో లేదంటే మెడికల్ సంబంధించిన వ్యక్తో సైంటిస్ట్ ఎవరో ఒకరు ఉంటారు. అయితే వాళ్ళని ఒక 100 రూపాయలు శాలరీ ఇచ్చి ఇక్కడ నుంచి అమెరికా కంపెనీలు హైర్ తీసుకొని వెళ్ళే అవకాశం ఇంతకు ముందు ఉండేది. అయితే దాన్ని H1B వీసా ఏదైతే ఉంటుందో దాని ద్వారా అయితే అక్కడ అమెరికా వెళ్ళి వర్క్ చేయడానికి అవకాశం ఉండేది భారతీయులకు కానీ వేరే వాళ్ళకి కానీ. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ 100 రూపాయలు ఇచ్చే వాళ్ళకి అక్కడ అమెరికా లోకల్స్ని అక్కడ కంపెనీలు హైర్ చేసుకోవాలంటే అక్కడ 200 నుంచి 300 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ఏమైతుంది, ఇక్కడ కంపెనీల మీద భారం పడుతుంది. భారం పడడం వల్ల ఏం చేస్తుంది కంపెనీలు కూడా ఇక్కడైతే ట్రంప్ను అయితే విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా స్కిల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము హైర్ చేసుకోలేకపోతున్నాం, దీని మీద కొంత సర్దుబాటు ఇవ్వమని కూడా ట్రంప్ను అయితే కోవడం జరిగింది. అక్కడ ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో కంపెనీస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ట్రంప్ను కోవడం జరిగింది. కానీ ట్రంప్ మాత్రం తీసుకునే ప్రతి డిసిషన్ కూడా వేరే దేశాల నుంచి ఎవరు ఇక్కడ రావద్దనే అంటున్నారు అనే విధంగానే ఆ డిసిషన్స్ అన్ని ఉంటాయి. అయితే ఈ డిసిషన్ల వల్ల వాళ్ళకే నష్టం. ఇక్కడ ఎందుకు అక్కడ అమెరికాకి నష్టం జరుగుతుంది వేరే దేశాల నుంచి వర్కర్స్ రాకపోతే అంటే, అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పని చేయించుకోవాల్సిన చాలా అంశాలు ఉంటాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో పనిచేయడానికి సరైన వయసు, అంటే ఆ పనులు చేయడానికి ఎవరైతే కావాలో ఆ మనుషులు అక్కడ లేరు, తగ్గిపోయారనమాట. ఇప్పుడు ఏమైతుంది, బయట నుంచి వాళ్ళు తీసుకొచ్చి పని చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బయట పెరుగుతుంది, వాళ్ళ అమెరికా కూడా బలంగా తయారవుతుంది. ఇప్పుడు అమెరికాలో ఈ ట్రంప్ తీసుకున్న డిసిషన్ వల్ల బయట నుంచి ఎవరు రాకపోతే, అక్కడ పనిచేయడానికి వాళ్ళ మనుషులు కూడా లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంది, అక్కడ మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది. కానీ ఇది ట్రంప్కి అర్థం కావట్లేదు. ట్రంప్ ఎటుగూడి కూడా వాళ్ళ అమెరికాకు సంబంధించిన వాళ్ళ పౌరులకి ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళనే చూసుకోవాలి, బయట వాళ్ళు ఎవరూ రాకూడదు అన్నారు. అంటే ఇన్ని రోజులు కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పెరగడానికి కారణం వాళ్ళు అనేక రకాలైన పెద్ద పెద్ద కంపెనీలు కూడా అమెరికాలో ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏంది అంటే, బయట నుంచి వచ్చిన చాలామంది ప్రజలు, అంటే ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల నుంచి వచ్చిన చాలామంది ప్రజలు వాళ్ళ నుంచి పుట్టుకొచ్చిన కంపెనీలే చాలా ఉన్నాయి. అక్కడ అమెరికా లోకల్స్ క్రియేట్ చేసిన కంపెనీస్ కన్నా కూడా బయట నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు చాలా మొత్తంలో ఉన్నాయి. అయితే వాటి వల్ల అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమైంది. కానీ ట్రంప్కి ఇది అర్థం కావట్లేదు. ఇది అర్థం కాకపోవడం వల్ల ఆయన బయట వాళ్ళని ఆపేయడం వల్ల అయితే అక్కడ అమెరికాకి దెబ్బ వచ్చే అవకాశం ఉందని అయితే చాలా మంది నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన తీసుకున్న డిసిషన్ ప్రతిదీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇబ్బందులు అయితే కలిగిస్తూ ఉంది. ఇప్పుడు భారతీయులు కూడా చూసుకుంటే కూడా ట్రంప్ రాకముందు ఇంతకుముందు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్న టైంలో అయితే చాలా మంది అయితే అమెరికా వెళ్ళడానికి అయితే ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకున్న డెసిషన్ల వల్ల మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ జనాభా ఎవరు కూడా అమెరికా వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఎప్పుడే డెసిషన్ తీసుకుంటాడు, ఇక్కడ ఆయన ఇమిగ్రేషన్ రూల్స్ ఫాలో అవ్వలేదని చెప్తుండు, అవ్వకపోతే ఓకే అయిన వాళ్ళని కూడా ఆయన ఎఫెక్ట్ చేస్తుండు. అన్నీ వాళ్ళు చెప్పిన విధంగా ఇమిగ్రేషన్ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి అమెరికాకి వెళ్ళిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి పర్టికులర్గా ఒక వీక్కి ఒక 20 hours వర్క్ చేసుకోవాలని ఉంటుంది. అయితే దాన్ని అక్కడికే పరిమితం చేసి కొంతమంది, అంటే అక్కడికే పరిమితం చేయడం వల్ల ఏమైందంటే అక్కడ వాళ్ళకి డబ్బులు సరిపోవు, ఫీజులు చెల్లించలేరు. కాబట్టి కొంచెం ఇల్లీగల్గా కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. 1-2 గంటలు బయట వర్క్ చేసుకోవడం వల్ల ఆ దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈ రూల్స్ కూడా స్ట్రిక్ట్ చేయడం వల్ల అమెరికాకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, అక్కడికి వెళ్ళినా సరే అక్కడ రూల్స్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి 20 గంటలకు మించి వారంలో చేసుకునే వెసులుబాటు లేదు. కాబట్టి అక్కడ ట్రంప్ టైట్ చేస్తుండు కాబట్టి మనం ఎందుకులే అని చెప్పేసి కూడా ఆగిపోతూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద వచ్చే ఏదైతే డబ్బులు ఉంటే ఆ డబ్బులన్నీ కూడా ఆగిపోతున్నాయి అనమాట. ట్రంప్ తీసుకున్న డెసిషన్ల వల్ల అయితే అన్ని దేశాలు, అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఇక్కడైతే అమెరికా వెళ్ళాలనే ఆలోచనలు అయితే తగ్గించుకుంటూ ఉన్నాయి. స్టూడెంట్స్ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఒకళ్ళు వెళ్దామన్నా కానీ అక్కడ వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. H-1B వీసా మీద ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళు కూడా ఆ ట్రంప్కి భయపడి వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా వెళ్ళాలని అప్లై చేసుకొని పిక్ అయినా సరే వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే ట్రంప్ అయితే కండక్ట్ చేయట్లేదు, పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాం. మనం రీసెంట్గా చూసుకుంటే H-1Bకి సంబంధించిన ఏదైతే వీసాలు ఇవన్నిటి కూడా ఈ ఇంటర్వ్యూస్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుండు. రీసెంట్గా చూసుకుంటే ఒకటి గోల్డ్ వీసా అని చెప్పేసి తీసుకొచ్చిండు. దానివల్ల దాన్ని అమ్ముకోవాలనే ఉద్దేశంతో కూడా H-1B వీసాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు అనమాట. ఈ విధంగా ట్రంప్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. రీసెంట్గా అయితే ఈ విధంగా అయితే ట్రంప్ అయితే డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.